నమస్కారం నేటి సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు అజీం ముందుగా హెడ్లైన్స్ వచ్చే నెల 14 వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ప్రతి ఒక్కరూ రోడ్డు సేఫ్టీ నిబంధనలు పాటించాలన్న మంచిర్యాల టీడీఓ కిష్టయ్య రైస్ మిల్లుతో తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలు గ్రామం నుండి తరలించాలని అధికారులను కోరిన గ్రామస్తులు సింగరేణి రిటైర్డ్ కార్మికులకు లాభాల వాటా దీపావళి బోనస్ ఏరియర్స్ చెల్లింపు ఈ నెల 19, 21 వచ్చే నెల 6వ తేదీల్లో చెల్లింపుకు యాజమాన్యం అంగీకరించిందన్న ఏఐటీయూసీ ఈ నెల 15న ప్రారంభమైన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు వచ్చే నెల 14వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా రవాణా శాఖ అధికారి కిష్టయ్య తెలిపారు. బుధవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని వేంపల్లి గ్రామంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేటి నుంచి ఫిబ్రవరి 14 వరకు నెల రోజుల పాటు జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డ్రైవింగ్ వ్యక్తిగత అనుభవం కాకుండా సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. వాహనాలు కండిషన్లో ఉండకపోవడం, అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం, అవగాహనల లోపంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. రోడ్డు భద్రతా మహోత్సవాల నేపథ్యంలో వివిధ రూపాల్లో వాహనదారులకు అవగాహన కల్పిస్తామన్నారు. తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలను ఇవ్వకూడదని, మైనర్ పిల్లలకు వాహనాలను ఇస్తే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహనదారులు విధిగా హెల్మెట్ పెట్టుకోవాలని, తాగి వాహనాలు నడపకూడదన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి ప్రమాదాలను అరికట్టాలని కోరారు. వారోత్సవాలు మాసం ఒక నెల మొత్తం కూడా జరపడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా నిన్న 15వ తారీఖు వెళ్ళి 14th వరకు కూడా ఈ భద్రతా మాసోత్సవాలు జరపాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా మేము వివిధ రకాల కార్యక్రమాలు డేవైజ్ కార్యక్రమాలు చేపట్టినాము. అందులో ముఖ్యంగా రోడ్ సేఫ్టీ మీద ప్రజలకు అవగాహన కలిగించడం అనేది ముఖ్యమైన పాయింట్. మరి వివిధ రకాలుగా మేము ఈ పథకాలు రూపొందించినాం. ఇది కలెక్టర్ గారి అప్రూవల్ తీసుకొని మరి ఈ రోజుకెళ్ళే ఈ వారోత్సవాలు మాసోత్సవాలు స్టార్ట్ చేస్తున్నాము. మరి ప్రజలందరూ కూడా ఈ మాసోత్సవాల్లో కూడా గ్రామం మధ్యలో ఏర్పాటు చేసిన ఆగ్రో ఇండస్ట్రీ మోడ్రన్ రైస్ మిల్లు వల్ల తాము అనారోగ్యాలకు గురవుతున్నామని జైపూర్ మండలం ఇందారం సమీప కాశింపల్లి గ్రామ ప్రజలు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం సమీపంలో కాశింపల్లికు మధ్యలో ప్రజల నివాసాల దగ్గరలో మంజునాథ ఆగ్రో ఇండస్ట్రీ మోడ్రన్ రైస్ మిల్లును నిర్మించారు. రైస్ మిల్లు చుట్టూ ప్రహరీ గోడ లేకుండా, చెట్లు పెంచకుండా, ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా ఇష్టానుసారంగా యజమాని రైస్ మిల్లును నడుపుతున్నారు. మిల్లు నుండి వచ్చే దుమ్ము ధూళికి ప్రజలు అనారోగ్యాలు పాలవుతున్నారని, చర్మ వ్యాధులకు సంబంధించిన అంటువ్యాధులకు గురవుతున్నారని స్థానిక ప్రజలు రైస్ మిల్లు యజమానికి తెలియజేసినా ఏమాత్రం పట్టించుకోకుండా మిల్లును నడిపిస్తున్నారని ఆరోపించారు. రోడ్డుపై నుండి ద్విచక్ర వాహనాలు వెళ్లేటప్పుడు కళ్లలో దుమ్ము పడి యాక్సిడెంట్ సంఘటనలు చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఊరి మధ్యలో రైస్ మిల్లును నిర్మించి అమాయకపు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని అక్కడి స్థానిక ప్రజలు ఆరోపించారు. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు వారి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తున్న రైస్ మిల్లు యజమానిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజా అధికారులను కోరారు. వాళ్ళు వినిపించుకోలేడు, కనీసం రిసీవ్డ్ కాపీ కూడా ఇవ్వలే. వాళ్ళు వినిపించి మాట్లాడుతున్నాడు. ఇప్పటికి దాదాపు 20 రోజులు అవుతుంది సార్. ఎస్ఐ సార్ కూడా వినిపిస్తలేడు. మాకు ఇబ్బంది అవుతుంది సార్. ఈ రైస్ మిల్ ఇంకా సెట్ కావాలి సార్. అక్కడ బ్రేకర్ లేవు. ఎన్నో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంచిర్యాల మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గం పరిధిలోని రోడ్ల అభివృద్ధి పనులకు అనుమతులు తీసుకువచ్చి ప్రారంభోత్సవాలు చేయడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు తెలిపారు. బుధవారం తోలవాగు ప్రాంతంలో జరుగుతున్న రోడ్ల అభివృద్ధి పనులను పరిశీలించి మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మాట్లాడారు. 2022 సంవత్సరంలోనే నేషనల్ హైవే R&B ఆధ్వర్యంలో రోడ్ల నిర్మాణానికి 136 కోట్ల రూపాయల మంజూరు చేయడం జరిగిందని, అప్పటి నుండి పనులు ప్రారంభించి ఇప్పటి వరకు రోడ్లు వేయడం జరుగుతుందని అన్నారు. ఇప్పటి ప్రభుత్వం రోడ్లకు అదనంగా అనుమతి ఇచ్చింది ఏమీ లేదని, గతంలో ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించినందుకు పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించానని అన్నారు. 59 కోట్లతో తోళ్లవాగు నుంచి రసూల్పల్లె వరకు, 15 కోట్లతో పాత మంచిర్యాల బ్రిడ్జి నుంచి ఓవర్ బ్రిడ్జి వరకు, అక్కడి నుండి 12 కోట్లతో
తోలవాగు రోడ్డు వరకు ఆధునీకరించడానికి మంజూరు చేసిన పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. మంచిర్యాల ఐబీ నుంచి శ్రీనివాస గార్డెన్ వరకు 39 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, ఆ పనులు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇలా చెప్పుకుంటూ పోతే మంచిర్యాల అభివృద్ధికి తాను చేసిన పనులు ఎన్నో ఉన్నాయని, ప్రజలు తనపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు వారి రుణం తీర్చుకున్నానని అన్నారు. మీ అందరి దయాదాక్షిణ వల్ల గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొత్తం మీద ఈ రోడ్లన్నీ కూడా అప్పుడు మంజూరు చేయడం జరిగింది. నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద ఉన్నటువంటి నేషనల్ హైవేస్ కింద ఎన్హెచ్ కింద కొన్నటువంటి R&D ప్లాన్ కింద రోడ్లు ఇవన్నీ 136 కోట్ల రూపాయలతోటి ఈ రోడ్లు మరి మంజూరు చేయడం జరిగింది. అందులో మొదటిగా తోలవాగు నుంచి అటు మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ చివరి దాకా రచ్చుపల్లి దాకా దాదాపు 59 కోట్ల రూపాయలతోటి అది మంజూరు కావడం జరిగింది. 31/3/2022లో అది మొదటిగా మంజూరు కావడం జరిగింది. తోలవాగు నుంచి అప్ టు రచ్చుపల్లి దాకా. అదేవిధంగా పాత మంచిర్యాల బ్రిడ్జి నుండి ఇక్కడ ROB వరకు అది 12,39 లక్షల రూపాయలతోటి 17/11/2022 నాడు అది కూడా మంజూరు కావడం జరిగింది. మూడోది ఈ బ్రిడ్జి నుండి అప్ టు తోలవాగు వరకు 15,14 లక్షల రూపాయలతోటి 8/3/23 నాడు మంజూరు కావడం జరిగింది. ఇది గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. అదే కాకుండా మంచిర్యాల ఏదైతే ఐపీ నుండి అప్ టు బెల్లంపల్లి వరకు పాత R&B రోడ్డు అది కూడా బెల్లంపల్లి వరకు అది కూడా 15,30 రూపాయలతోటి అది కూడా మరి మంజూరు చేయడం జరిగింది. అదే కాకుండా ఐబీ నుండి అప్ టు శ్రీనివాస గార్డెన్ వరకు 35 కోట్ల రూపాయలతోటి అది 1/9/2023లో మంజూరు కావడం జరిగింది. ఇవన్నీ రోడ్లు రావడానికి ప్రత్యేకంగా నేను ప్రయత్నించడం జరిగింది. అందులో ముఖ్యంగా నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈ రోడ్లన్నీ ఏదైతే ROB మీద ఆ బ్రిడ్జి మీద మొదలు లేయర్గా వేసి దానికి డాంబర్ సీట్స్ వేసి డాంబర్ సీట్ మీద బీట్ వేసే కార్యక్రమాన్ని ఒకనాడు దాదాపు 1.5 year కింద ఈ ప్రాంతం వచ్చేవాడు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అది మరొకరికి సంబంధం లేదు. ఇది జగమేరిన సత్యం. ఇది దాదాపు 9 ఆ సైడ్ 9 మీటర్లు, ఈ సైడ్ 9 మీటర్లు, అదే కాకుండా మధ్య డివైడర్ లైటింగ్, అదేవిధంగా డ్రైన్ మీద కప్పు, ఇదే కాకుండా 9 మీటర్లు కాకుండా మరొక 3 మీటర్లు ఈ పక్క ఆ పక్క ఎక్కడి నుంచి ఈ బ్రిడ్జి నుంచి ROB నుంచి అప్ టు తోలవాగు వరకే ఇది ఒక 3 మీటర్లు సిమెంట్ ట్రైల్స్ లేక వేసే కార్యక్రమం. అంటే రోడ్ తర్వాత మంచిగా నీరు కనబడాలని ఇక్కడ మరొక 3 మీటర్లు సిమెంట్ ట్రైల్స్ వేసే కార్యక్రమం. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు రావాల్సిన గత ఆర్థిక సంవత్సరం లాభాల వాటా దీపావళి బోనస్ పెరిగిన వేతనాల ఏరియర్స్ చెల్లించడం జరుగుతుందని ఏఐటీయూసీ శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా తెలిపారు. ఈ నెల 19న లాభాల వాటా, 21న దీపావళి బోనస్, వచ్చే నెల 6వ తేదీన వేజ్ బోర్డ్ ఏరియర్స్ చెల్లించనున్నట్లు చెప్పారు. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు సంబంధించిన 32% లాభాల వాటా ఈ నెల 19వ తారీఖు చెల్లించడానికి యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. దాంతోపాటుగా రిటైర్డ్ కార్మికులకు రావాల్సిన దీపావళి బోనస్ ఏదైతే ఉందో అది 21వ తారీఖున చెల్లించడం జరిగింది. అదేవిధంగా రిటైర్ అయిన కార్మికులకు రావాల్సిన 11వ వేజ్ బోర్డు ఏరియర్స్ ఫిబ్రవరి 6వ తారీఖున చెల్లించడానికి యాజమాన్యం సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సీతారామయ్య గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ గారి విజ్ఞప్తి మేరకు యాజమాన్యం ఈ సర్క్యులర్ని విడుదల చేసింది. కావున రిటైర్ కార్మికులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రిటైర్మెంట్ కార్మికులు వారికి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే మన శ్రీరాంపూర్ బ్రాంచ్ ఆఫీసులో నర్సరీ భవన్కి వచ్చి వాళ్ళ విషయాలు తెలియజేయవలసిందిగా, దాని ద్వారా వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయడానికి మా యూనియన్ నాయకత్వం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.
కంది రాకేష్ సందేల శశాంక్ స్మారకార్థం దండపల్లి మండలం తాళపేటలో ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలు ముగిశాయి. ఫైనల్ పోటీలో గెలుపొందిన విన్నర్స్ రన్నర్స్ జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ టోర్నమెంటులో మండలంలోని వివిధ గ్రామాల నుండి 16 జట్లు పాల్గొన్నాయి. మంగళవారం నాడు జరిగిన ఫైనల్ మ్యాచ్లో తాళ్లపేట రాజుగూడ జట్లు హోరాహోరీగా పోరాడగా చివరగా తాళ్లపేట జట్టు విజయం సాధించింది. ఇటు టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో దండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కంది సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మద్యపానం, గంజాయి, హెరాయిన్ లాంటి నిషేధిత మత్తు పదార్థాల జోలికి వెళ్ళకూడదని, పుస్తకాలు చదవటం, వ్యాయామాలు చేయటం, క్రీడల్లో రాణించడం ద్వారా ఉన్నత స్థానాలు చేరుకోవచ్చన్నారు. ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల పరీక్షలు పూర్తయ్యేసరికి తాళ్లపేట రాజుగూడ యువకులకు 2 జతల క్రికెట్, వాలీబాల్ కిట్లు అందజేస్తామన్నారు. వచ్చే సంక్రాంతికి స్వర్గీయ కంది నరేష్ శశాంక్ మెమోరియల్ జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం ఫైనల్లో గెలిచిన తాళ్లపేట జట్టుకు 5,000, రన్నర్స్ రాజుగూడ జట్టుకు 2,500 రూపాయల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాంతారావు, ముస్తఫా, షరీఫుద్దీన్, నాయకులు జంగు, సాదిక్, సల్లూరు, మున్సూర్, శ్రీధర్, వంశీ, ఆర్గనైజర్లు పులి, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు మాకు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో క్రీడలకు చేసే వాటికి చాలా సంతృప్తినిస్తుంది. అయినా సరే మీకోసం ఇంకా మేము ఏమన్నా సొంత ఖర్చులు తగ్గించుకొని అయినా సరే మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇవాళ ఒక మాట చెప్పగానే ఈ కార్యక్రమానికి ఎంత వీలైతే అంత ఇప్పటిదాకా చెప్పారు. అసలు మాకు తెలియనే తెలియదు. సంగనపట్ల కిరణ్, వర్తక్ జనార్దన్ గారు వంట వండే మనుషులకు వారు ఖర్చు పెట్టుకున్నారని చెప్పి, అంటే వాస్తవంగా ఆర్గనైజర్లు ఎంత ఇబ్బంది పడ్డారంటే ఎక్కడికెళ్ళో ఒక నుండి వనరులను సమకూర్చుకున్నారు వాళ్ళు. ఇవాళ ప్రైజ్ మనీ నేను ఇస్తున్నప్పటికీ ముస్తఫా గారు మధ్యాహ్న భోజనవరం చేసిన అందరికీ, చిన్నపిల్లలు శ్రమదానం చేశారు. అంటే ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క సహాయం చేశారు. కాబట్టి సమిష్టిగా మనందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలకు, పెద్దవారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే రోజులలో తప్పకుండా మీరు మంచి భవిష్యత్తు ఉంది. ఈ క్రీడలు అనేటివి మనకు శారీరకంగా ఉత్సాహాన్ని ఇవ్వడం కాకుండా, శారీరక దారుఢ్యాన్ని కలిగించడమే కాకుండా మానసికంగా కూడా మనకు మంచి కెపాసిటీని ఇస్తాయి. ఎందుకంటే మీరు ఒక టీంలో 6 ఆడుతున్నప్పుడు ఒకరు సర్వీస్ చేసిన తర్వాత బాల్ ఒకరు రిసీవ్ చేసుకుంటారు, చేసుకుని ఒకరికి లిఫ్ట్ అని చెప్పి తీసుకుంటారు, ఇంకొకరు షాట్ ఆడతారు. అంటే ఒక యూనిటీ అనేది ఏర్పడుతుంది. ఒక టీమ్ స్పిరిట్, ఒక జట్టుగా మనం కలిస్తే ఏ విధంగా గెలుస్తామనేది ఉంటుంది. ఆ అందరిలో ఒక కెప్టెన్ ఉంటాడు, ఆయనే టీంను లీడ్ చేస్తూ ఉంటారు. నువ్వు సర్వీస్ చేయండి, నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పి. అంటే ఒక లీడర్ లక్షణం కూడా వస్తుంది. అంటే ఒక స్పోర్ట్స్ క్రీడాకారునికి తప్పకుండా మంచి నాలెడ్జ్ అనేది ఉంటుంది, మైండ్ షార్ప్ అవుతుంది. రంగారెడ్డి జిల్లా శ్రీలింగంపల్లి నియోజకవర్గంలోని లింగంపల్లి రైల్వే బ్రిడ్జిని ఆధునీకరించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు. శ్రీలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి, మాదాపూర్ హైటెక్ సిటీ డివిజన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ నుండి వెళ్లే వరకు సమయం ఎక్కువ పడుతుండటంతో దీనిని బ్రిడ్జిగా నిర్మాణం చేపట్టాలని స్థానిక వాహన చోదకులు కోరుతున్నారు. పాలకుల నిర్లక్ష్యం, అధికార యంత్రాంగం పనులు చేయడంలో పూర్తిగా విఫలం కావడంతో హైదరాబాద్లో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకొని పెండింగ్ పనులను చేపట్టాలని కోరుతున్నారు. ఇంట్లో పనిచేసే పని మనిషి మరికొందరితో కలిసి నగదు, బంగారు ఆభరణాలు చోరీ చేసిన కేసులో నిందితులను సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు పోలీసులు విలేకరులకు వెల్లడించారు. Nandyal Narsimhareddy, Additional Deputy Commissioner of Police, Madhapur, under the supervision of Narsimha Rao, ACP Miyapur, K. Shashankar Reddy, ACP CCS, Hyderabad, under the leadership of K. Ravinder, SHO, VS Kollur, and Sanjeev Inspector, CCS Madhapur.
So I appreciate all these officers, and also CP sir has appreciated their effort. And an appeal to public ఏదంటే better to use సెంట్రల్ లాకింగ్ సిస్టమ్. ఇప్పుడు వరకు వాళ్ళు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వాడట్లేదు. చాలామంది చాలా హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అలాగే నెంబర్ ఆఫ్ ఇండ్వెలర్స్ అండ్ ఆల్సో హౌసెస్ ఆర్ మోర్ బికాస్ ఆఫ్ డెవలపింగ్ ఏరియా. ఇక్కడ ప్రాపర్ లాకింగ్ సిస్టమ్స్ పెట్టుకోవడానికి వాళ్ళకి రిక్వెస్ట్. అలాగే సెక్యూరిటీ స్టాఫ్ ఎవరెవరు ఉన్నారో ఇన్ దేర్ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళని కూడా ప్రాపర్గా బ్రీఫింగ్ చేయాలా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వాళ్ళు లీవ్లు ఉంటారు, అక్కడి నుంచి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నారు, అది కూడా నియరెస్ట్ పోలీస్ స్టేషన్స్కి కూడా వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వాలి. అండ్ చాలామంది డెలివరీ బాయ్ రూపంలో వస్తున్నారు, వాళ్ళని కూడా ప్రాపర్ చెకింగ్ చేసి ఈ సెక్యూరిటీ స్టాఫ్ వాళ్ళ దగ్గరకు వదిలేయాలి. చాలా కాడ మనకు లాట్ ఆఫ్ థెఫ్ట్, అలాగే కొన్ని ఏరియాస్లో వీ హావ్ గివెన్ నోటీస్ మర్డర్స్ డన్ బై దిస్ డెలివరీ బాయ్స్. సో అండ్ ఎవరెవరిని వాళ్ళు హౌస్ కీపింగ్ వర్క్స్కి తీసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఒక యాంటీసిడెంట్ చెకింగ్ చేయించుకోవాలా. సో హూ విల్ అప్లై ఫర్ దిస్ జాబ్ వాళ్ళందరిది ఐడి కార్డ్స్ అన్నీ తీసుకొని లోకల్ పిఎస్లో ఇచ్చేస్తే వీ విల్ వెరిఫై దెమ్. ఇన్ వన్ ఇన్స్టెన్స్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ అలాంటి ఒక వచ్చిన అతన్ని ఒక హౌస్ బ్రేకింగ్లో పట్టుకుంటే ఈ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ 2 మర్డర్స్. సో అట్లా ఎక్కడి నుంచో క్రైమ్ చేసి వచ్చేసి ఇక్కడ హౌస్ వర్కర్స్ లాగా చేరుకుంటారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ సిటిజన్స్ అండ్ పీపుల్ టు వాళ్ళ దగ్గర వచ్చే వాళ్ళని ఒకసారి యాంటీసిడెంట్ చెకింగ్ చేసుకొనే వాళ్ళ ఇంటికి పనికి పెట్టుకోవాలా. అలాగే దీంతోపాటు వీ హ్యావ్ సీన్ 2 ఇన్సిడెంట్స్ ఆఫ్ చైనీస్ మాన్సా, నాట్ ఇన్ అవర్ జోన్ బట్ ఇన్ అదర్ ప్లేసెస్, చైనీస్ మాన్సాగా కిల్లింగ్, టేకింగ్ లైఫ్స్. సో ఐ రిక్వెస్ట్, ఆల్రెడీ మనం కూడా ఒక సపరేట్ టీమ్ అలాంగ్ విత్ ఎస్ఓటీ తిరుగుతూనే ఉన్నాము, పట్టుకుంటున్నాము, కేసులు పెడుతున్నాము. సో కైండ్లీ డోంట్ సపోర్ట్ దిస్ చైనీస్ మాన్సా. ఎక్కడైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా మనం కూడా వాళ్ళ మీద కేసు నమోదు చేస్తాము. సో దాన్ని వాడడం కూడా కంప్లీట్గా నిషేధం చేయాలని పబ్లిక్ని. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వచ్చే నెల 14 వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు. ప్రతి ఒక్కరూ రోడ్డు సేఫ్టీ నిబంధనలు పాటించాలన్న మంచిర్యాల టీడీఓ కిష్టయ్య. రైస్ మిల్లుతో తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలు, గ్రామం నుండి తరలించాలని అధికారులను కోరిన గ్రామస్తులు. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు లాభాల వాటా, దీపావళి బోనస్, ఏరియర్స్ చెల్లింపు. ఈ నెల 19, 21 వచ్చే నెల 6వ తేదీల్లో చెల్లింపుకు యాజమాన్యం అంగీకరించిందన్న ఏఐటీయూసీ. నేటి సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.